అందరికీ హాయ్ అండి. ఉదయం బాబావారి పూజ అయిపోయింది. ఇంకా రొటీనే కదా ఎప్పుడు మార్నింగ్ పూజ చేసుకోవడం. ఇంకా మారేడు దళాలు కొబ్బరికాయ పెట్టేసి నైవేద్యంగాను ఇంకా బాబావారికి పూజ అయిపోయింది. అదే శివయ్యకి మారేడు దళం పెట్టేసి బాబావారికి కూడా పూజ అయిపోయింది. ఇంకా అన్నీ ఒకసారే కదా. స్వీట్ అయితే మాత్రం ఇదిగండి ఇలా పడుకుంది కానీ చూస్తుంది. ఇంకా తను కరివేపాకు కొత్తిమీర పట్టుకొస్తే ఇంకా అవి అక్కడ పక్కన పెట్టి ఇదిగోండి చికెన్ పట్టుకొచ్చారు. ఇంకా ఆల్రెడీ ఎప్పుడు మా ఇంట్లో చికెనే ఉంటుంది, తెలుసు కదా మీకు కూడా. చికెన్ అంటే ఇష్టం. స్వీటీ కూడా అదే తింటుంది అండి, చికెనే తింటుంది, మటన్ అయితే తినదు. ఇంకా దానికోసమే ఎక్కువగా కూడా చికెన్ తీసుకొస్తాం. ఇంకా చికెన్ కూడా అయిపోయింది, కర్రీ అయిపోయింది. ఇంకా లంచ్ పెట్టేస్తున్నాను. స్వీటీ కూడా లంచ్ పెట్టేస్తే పాపం అది కూడా చూస్తుంది. దానికి అది చికెన్ అయినా సరే నేనే తినిపించాలండి. ఫస్ట్ స్టార్టింగ్ అయితే కొంచెమే తింటుంది, తర్వాత వదిలేస్తుంది, నన్ను చూస్తుంది అన్నమాట తినిపించమని. దానికి కొంచెం కూర వేసి లంచ్ పెట్టేస్తున్నాను, భోజనం. తనకైతే భోజనాలు ఉన్నాయన్నారు కాబట్టి దానికి పెట్టేస్తున్నాను. ఇంకా నేను దానికి పెట్టిన తర్వాత నేను కూడా లంచ్ చేసేస్తానండి, ఎందుకంటే అప్పటికి లేట్ అయింది, చాలా టైం అవుతుంది. ఇంకా అందుకే అది చూస్తూ ఉంది, అడగదు కానీ పెట్టమని మనం అర్థం చేసుకొని దానికి అన్నం పెట్టాలి. ఇప్పుడు చూడండి తిన్నట్టు పెద్ద ఇదిగా తినేస్తుంది, కాకపోతే అంతా తినదు, కొంచెమే తింటుంది. మళ్ళీ నా వంక చూస్తుంది అన్నమాట, తిన్నా వద్దా, వీడియో తీస్తున్నావా లేదా అన్నట్టు. తీస్తున్నానులే తిను అంటే అప్పుడు తింటుంది, అది కొంచెమే తింటుంది అండి. మళ్ళీ నేనే తినిపిస్తాను తర్వాత. ఇంకా నేను కూడా కొంచెం రైస్ పెట్టుకొని లంచ్ చేసేస్తున్నాను. ఇంకా తిన్న తర్వాత ఇంకా మళ్ళీ రొటీన్గా అందులో ఇప్పుడు కొంచెం బ్లాక్ కూడా కొంచెం ఎక్కువేం లేదులేండి, తక్కువగా సింపుల్గానే పెట్టాను. ఇంకా కూర అయితే మాత్రం బాగుంది, మంచి టేస్టీగా ఉంది. కాకపోతే కొంచెం తిన్న తర్వాత అల్లం పేస్ట్ ఎక్కువ వేసానండి, దాల్చిన చెక్క పౌడర్. దానివల్ల నాకు మళ్ళీ కొంచెం గ్యాస్ట్రిక్ పెయిన్లా వచ్చింది. దానివల్ల కొంచెం 2 రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నాను తిన్న తర్వాత. ఆల్రెడీ నాకు తెలుసు అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకోకూడదు దాల్చిన చెక్క అని, కాకపోతే ఇంకా కొంచెం ఎక్కువ పడ్డది, ఇంకా దాన్ని తీయలేం కదా. అందుకని అది తిన్న తర్వాత మాత్రం 2 డేస్ 3 డేస్ బాధపడాల్సి వచ్చింది. ఇంకా ఈవినింగ్ మొక్కలకి వాటర్ వేద్దామని చూస్తే ఇదిగోని మొక్కలకి పువ్వులు కొంచెం తక్కువ ఉన్నాయి, ఉన్న పువ్వులు కోద్దాం కదా అని కోస్తున్నాను. మొక్కలకి వాటర్ వేయడానికి చెమ్మగా ఉందలేండి, వర్షం పడ్డది కదా. ఇంకా మొక్కలకి అంత వేసే పని లేదు. ఇంకా బట్టలు అవి ఆరిపోయి వదిలేద్దాం అనుకున్నాను, చెమ్మగా ఉన్నాయేమో వర్షం పడ్డదని, కానీ ఆరిపోయి ఇంకా అవి బట్టలు తీసేద్దామని ఇంకా పువ్వులు అవి కోసేసాను. కోసేసిన తర్వాత వాటర్ అదే ట్యాంక్ నిండుతుంది. సర్లేని ఇలా కూర్చొని కొంచెం ఇలా చూపిస్తున్నాను మీకు. ఇంక బట్టలు అవన్నీ ఆరిపోయినాయి, మళ్ళీ వర్షం వస్తే తడిచిపోతాయని ఇంకా బట్టలన్నీ తీసుకొచ్చేసి పువ్వులు కూడా ఇంక ఇక్కడ తను మ్యారేజ్ ఫంక్షన్కి చెప్పాను కదండి, ఫంక్షన్ బయట భోంచేస్తున్నారండి అని. ఇంకా అక్కడ ఫంక్షన్ కానీ వెళ్తే వాళ్ళు ఇచ్చారంటండి గిఫ్ట్, వాటర్ వేసుకునేది. అందులో ఇప్పుడు వాళ్ళు కామెంట్లు అండి, వాళ్ళు ఇస్తారు కదా. ఇంకా వాళ్ళు ఇచ్చింది బాగుంది, నచ్చింది కూడా, గిఫ్ట్ బాగుంది. ఇంకా బట్టలు అవి మీకు చూపిద్దామని చూపించి ఇంకా బట్టలు అవన్నీ అక్కడ మంచం మీద వేసేసాను కదా, అవి మడతలు పెట్టాలి. కొంచెం అదేండి కరివేపాకు కొత్తిమీర తెచ్చారు కదా మార్నింగ్, ఇంకా అది మాత్రం కోస్తున్నానండి. అదేండి క్లీన్ చేసేసి ఇంకా బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేద్దామని, లేకపోతే పాడైపోతుంది అండి. ఇంకా అందుకోసం ఇప్పుడే చేసేస్తున్నాను. ఈరోజు మార్నింగ్ వీడియో పెట్టాలి, కాకపోతే నేను కొంచెం చెప్పాను కదండి హెల్త్ బాగాలేదని, నేను లేచేసరికి కూడా లేట్ అయింది. ఇంకా నైట్ అయితే మాత్రం వాయిస్ చెప్పడానికి అవ్వలేదండి, అందుకే చెప్పడానికి అవ్వక మార్నింగ్ ఇంక వీడియో పెట్టలేదు. ఇంక ఇప్పుడే వాయిస్ చెప్పి ఇంకా నేను వీడియో పెట్టాలి కదా, పెట్టాలి, లేట్ అయిపోయింది ఇప్పుడే అన్న ఆలోచనతోనే ఇంకా ఇప్పటికిప్పుడు వాయిస్ చెప్పి ఇప్పుడే పెట్టేస్తుంది అనమాట. అందుకే ఇప్పుడు ఈ టైం అవుతుంది, నేను వీడియో పెట్టేసరికి కూడా లేట్ అవుతుంది. ఇంకా కొత్తిమీర కరివేపాకు అవన్నీ క్లీన్ చేసేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసాను. ఇంకా గిన్నెలు ఉన్నాయండి, గిన్నెలు అవి కడిగేస్తున్నాను అనమాట. ఆ గిన్నెలు కూడా కడిగేస్తాను అనుకోండి, ఇంకా పని కూడా అవుతుంది కదా. అందులో ఎక్కువేమి లేవులేండి, కొంచెమే ఉన్నాయి. మొన్న అయితే మాత్రం ఎక్కువ ఉన్నాయి గిన్నెలు, అవన్నీ కడిగేసరికి చూసారు కదా టబ్బుడు వచ్చినాయి. ఇంక ఎప్పుడప్పుడు క్లీన్ చేసేస్తాను, అసలు ఎప్పుడైతే క్లీన్ చేసేస్తాను. ఇంకా ఆ రోజు అయితే మాత్రం టిఫిన్లు కానీ వాటికి ఎక్కువ అయిపోయినాయండి, అందుకోసం అన్ని గిన్నెలు కనిపించాయి. కానీ ఇప్పుడు కొంచెం ఉన్నాయి కాబట్టి ఇంకా గబగబా అన్నీ క్లీన్ చేసేస్తున్నాను. కొంచెం అంటే మరీ కొంచెం కాదు, మార్నింగ్ టిఫిన్ తిన్నవి ఇంకా తర్వాత వంట చేశాను కదా, ఇంకా మొత్తం అన్నీ చేసేస్తున్నాను. ఇంక ఈవినింగ్ టైం క్లీన్ చేసేసుకుంటే మార్నింగ్కి ఏమి ఉండవులేండి, అసలు ఏమి లేకుండా చేసేస్తాను. ఇంకా నైట్ కూడా అదే అండి ఎక్కువ గిన్నెలు ఏమి ఉండవు, తిన్నవి 2 ప్లేట్లు ఉంటే ఇంకా అవి కూడా క్లీన్ చేసేస్తాను శుభ్రంగా మార్నింగ్కి. స్టవ్ కూడా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను కాబట్టి మార్నింగ్ అంత పని ఉండదు. నేను కేవలం అదే అండి ఫ్రెష్ అయ్యి ఇంకా అప్పుడు బాబా వరకు పూజ చేసుకోవడం, ఇంకా తర్వాత నెక్స్ట్ ఇంకా వంట పని టిఫిన్ పనులు ఇవన్నీ చేస్తాను. ఇంకా గిన్నెలు అయినాయి కదా, ఇంకా స్టవ్ అది కూడా క్లీన్ చేసేస్తున్నాను, తుడిచేస్తున్నాను.
ఇంకా అలాగ కొంచెం కర్రీ ఉందిలేండి, ఇంకా కర్రీ ఉంది, ఇంకా రైస్ కూడా అలాగే ఉంది. వండింది కూడా స్వీట్ కూడా కొంచెమే తిన్నది కదా, నేను కొంచెమే పెట్టుకున్నాను. ఇంకా రైస్ ఉండిపోవడం వల్ల ఇంకా వంట చేసి అదండి, రైస్ వండే పని లేదు, కూర కూడా అలాగే ఉంది. ఇంకా అందుకోసం ఇంకా ఈ పనులు మాత్రమే పూర్తి చేస్తున్నాను. ఇంకా బట్టలు అవి కూడా మడతలు పెడదాము అని ఇంకా టీవీ అదే అండి టీవీ చూస్తున్నాను అనమాట. ఫాదర్స్ డే కదా రోజు, ఇంకా ఫాదర్స్ డే రోజు ఇంక టీవీలో ప్రోగ్రామ్స్ ఇస్తుంటే జీ తెలుగులోనే ఇంకా అవి చూస్తున్నాను. అదే చూద్దామని గుర్తుగా పెడుతుంది అనమాట అండి. పిల్లలు కట్ట బాగా వస్తున్నాయి కదా, చూద్దాము, కామెడీగా కూడా ఉంటుంది అని ఇంకా పెడుతూ బట్టలు మడతలు పెడుతూ చూద్దామని ఇంకా టీవీ ఆన్ చేశాను. కానీ నా ఫేస్ చూసారా జిడ్డు జిడ్డుగా ఉంది. ఎందుకు అనుకుంటున్నారా, ఒక పక్క తలకేమో ఆయిల్ రాశాను, ఇంకో పక్క ఫేస్ కొంచెం చెప్పాను కదా అండి, నాకు ఫేస్ అది కొంచెం దురద వస్తుందండి అని గోకుతేనేమో మచ్చ వచ్చేస్తుందండి, గోకకుండా రుద్దినా బ్లాక్ మచ్చ వచ్చేస్తుంది. ఇంకా అదొక బాధ ఒకటి ఉందండి. ఎప్పుడే ముహూర్తాన్ని వచ్చింది తెలియదు కానీ ఇప్పటికి వచ్చి తగ్గలేదు. దానివల్ల ఆయింట్మెంట్ రాయడం వల్ల తలకి ఆయిల్, ఫేస్కి కొంచెం ఆయింట్మెంట్ అది కొంచెం జిడిజిడిగా ఉన్నట్టు అనిపిస్తుంది అన్నమాట అండి. అందుకే ఫేస్ మరీ జిడిజిడిగా కనిపిస్తుంది. ఇంక ఈలోపు టీవీ ఆన్ చేసి ఇంకా నేను బట్టలన్నీ చాలా ఉన్నాయి కదా మడతలు పెడతాను. ఇంకా ఉన్నాయండి, ఇవే కాదు, ఊరి నుంచి వచ్చినవి. అక్కడ టెంపుల్కి వెళ్ళినప్పుడు మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళాను కదా, అక్కడ శారీస్కి డ్రెస్సులు ఇవన్నీ ఎక్కువైపోయినాయండి. అవి అయితే మాత్రం చేత్తోనే వాష్ చేస్తాను కదా, ఇంకా అవి పక్కన పెట్టాను బెడ్ కింద. ఇంకా అవి అదే వాషింగ్ మిషన్లో వేస్తే ఏమన్నా ఇంకా ఎలకలు ఏమన్నా వెళ్తాయేమో, కొంచెం మూత పెట్టి ఉంటుంది కాబట్టి స్మెల్ ఏమన్నా వస్తాయేమో అని ఇంకా నేను అలా పెట్టకుండా బెడ్ కిందే కొంచెం పరుపు పైన పెట్టేసాను. అంటే కొంచెం స్మెల్ అది రాకుండా ఉంటుంది కదా గాలికని. పరుపు అంటే వాళ్ళని పరుపు ఉంది కదండి, దాన్ని మడత పెట్టి సైడ్కి పెట్టాము. ఇంకా దానిపైన పెట్టాను. అందులోని 1 అవర్ అలా కట్టిన శారీస్, ఎక్కువ టైము ఒక రోజు కూడా కట్టినవి కాదు, ఇలా కట్టి అలా విప్పేసిన శారీస్ డ్రెస్సులు కాబట్టి ఇంకా పెద్ద ఇబ్బంది ఉండదని ఇంకా అక్కడ పెట్టేసాను. ఇదిగోండి 2 days 3 days వర్షం పడింది లేనిది చూసుకొని అప్పుడు వాష్ చేసేస్తానులేండి, లేకపోతే మళ్ళీ అవి ఎక్కువైపోతాయి. ఒకటి అలా ఉన్న మనకి ఉతకాలి చెయ్యాలి అన్న ఆలోచన ఉంటుంది కదా, దాని తోడేమో ఐరన్ ఒకటి చెయ్యాలి. ఇంకా అందుకోసం ఎలాగన్నా కొంచెం క్లీన్ చేసి అలా చూస్తున్నాను. చూద్దాం, ఇంకా చాలా పనులు ఉన్నాయిలేండి. పైన టెర్రస్ పైన పని ఉంది, మొక్కల్లో క్లీన్ చేయటం, స్వీట్కి స్థానం ఒకటి చేయించాలండి. ఇంకా ఇటువంటివన్నీ ఉన్నాయి. కొంచెం బాగాలేని దాని మీద నేను చేయలేక అలా వదిలేసాను, చేద్దాంలే అని. ఇంకా ఈసారి ఇంకా బాగున్నా బాగోకపోయినా తప్పదు కదండి. ఇంకా నాకు మెయిన్ ఆ ఫేస్ ఒకటి కొంచెం ఆ దురద అది తగ్గితే చాలు, అది తగ్గాలనే చూస్తాను. దానివల్ల నేను ఏం చేయాలన్నా చేయలేకపోతున్నాను. అందుకే కొంచెం చేద్దాం అనుకున్న పనులు కూడా చేయటానికి కొంచెం డిలే అవుతుంది, అదే లేట్ అవుతుంది. ఇంక ఇప్పుడు ఎలాగన్నా ఇంకా తప్పదండి, చూడాలి, హాస్పిటల్ కొట్టి తీసుకు వెళ్ళాలండి ఎలాగన్నాను, లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. నేను చాలా ఇబ్బంది ఏముందని బాధపడుతున్నాను కూడా. ఇంకా నైట్ స్వీటీకి అన్నం పెట్టేస్తున్నాను, దానికి అప్పటికి చాలా టైం అయిపోయింది కూడా, అదే అన్నం పెట్టేసరికి. అలా మర్చిపోయాను, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. చూపించాను కదండి ఇందాక, కౌంటర్ మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్తే గిఫ్ట్ ఇచ్చారు, దానికి తోడు ఇవి కూడా ఇచ్చారు అన్నమాట అండి. అది అప్పడం అనుకుంటే అండి చెక్క, ఇంకా అరిసి ఒకటి, జిలేబీ కాదు జాంగిరి, నాకు చాలా ఇష్టమైందండి జాంగిరి, ఇంకా కాజా, ఈ చిలక ఒక్కటే అండి, పంచదార చిలక. ఉంటానండి.